హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. పచ్చి పులుసు కూడా చాలా రకాలుగా చేస్తారు. ఇది నా స్టైల్ పచ్చి పులుసు అండి. నేను ఇక్కడ 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండును పిసుక్కుందాము. ఇలా పిసుక్కోండి చింతపండుని. ఇలా పిసుక్కుంటే చింతపండు యొక్క గుజ్జు వస్తుంది. వాటర్ పోస్తూ పిసుక్కోండి. ఒక గిన్నెలోకి ఇలా వడగట్టి తీసుకోండి. ఇంకొన్ని వాటర్ పోసుకోండి. ఇక్కడ చూసారు కదండి, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. నా చింతపండు యొక్క పులుపుకి మా టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోసాను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి కల్లుప్పు వేస్తాను నేను. టూ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాను. ఇది పక్కన పెట్టుకేసుకోండి. నేను ఇక్కడ 2 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసుకుందాము. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోండి. చిన్న సైజువి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలండి. చూపిస్తాను మీకు ఎలా కాల్చుకోవాలో. ఇలా స్టవ్ పైన డైరెక్ట్ కాల్చేసుకోవాలి. చూసారా, ఇలా బ్లాక్గా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5 to 6 ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పక్కగా దంపుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపు
ఒక 4 to 5 ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చగా దంపుకొని పెట్టుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మిరప గింజలు అండి, మిర్చిలో నుండి వస్తాయి కదా సీడ్స్, అవి చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చి పులుసులో. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి ఆయిల్లో చిట్పటాయించాలండి. ఇలా చిట్పటాయిస్తున్నప్పుడు ఇందులోకి ఇందాక దంపాం కదా కచ్చా పచ్చగా దంపిన ఎల్లిపాయ, వేగాయా లేవా అని తెలుసుకోవడానికి మనం స్పెషల్గా ఏం టెస్ట్ చేయని అవసరం లేదండి. చిట్పటాయిస్తాయి, మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కచ్చా పచ్చాక దంపుకున్న ఎల్లిపాయని కరివేపాకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి పోపుని దీంట్లోకి వేసుకోవాలి. ఆగండి, ఇప్పుడే పచ్చిపులుసు అయిపోయింది, ఇంకా హాఫ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా పచ్చిపులుసు కాలేదండి. ఇప్పుడు వేసే ఐటమ్స్తోనే పచ్చిపులుసు అనేది చాలా టేస్టీగా, చాలా మంచి స్మెల్ వచ్చేలాగా ఉంటుంది. ఇప్పుడే ఉంది, చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇలాంటి ఒక రోల్ తీసుకొని దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందాక మనం కాల్చుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి దీనిలోకి వేసుకోవాలి, వేసి దంపుకోవాలి. దంపుకుందాము. ఇందులో మళ్ళీ 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, వేసుకొని దంపుకోవాలి కచ్చాపచ్చాగా. ఇలా కచ్చాపచ్చగా దంపుకున్న దాన్ని ఇందాక పోపు పెట్టాం కదండి పచ్చిపులుసు, దీనిలోకి కలపాలి. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, ఫైనల్గా ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయని ఇలా లేయర్స్గా ఇప్పేసి దీనిలోకి వేయాలండి. అంతే అండి, ఎంతో చేయడానికి సింపుల్, తినడానికి టేస్టీ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్,
subscribe my channel.